నాకు ఒంట్లో బాగాలేదమ్మా. అయితే నన్ను ఎందుకు తోమంటావా? మా బిడ్డను పంపిస్తానమ్మా. సరే ఏదో ఒకటి చెప్పు. సరే అమ్మా. బాటిల్ ఏంటి ఎలా ఉంది? కడిగించలేదా? ఇందాక వెళ్ళింది ఆ కూతురు పంపిస్తాను. ఇప్పుడు దాకా రాలేదు. ఎక్కడ సచ్చిందో ఏంటో. ఎంతసేపే గిల్లు మీద రాదు. ఎంతసేపే? అయిపోయింది అమ్మగారు, కడిగేస్తున్నా. నాకు చదువుకోవాలని ఉంది అమ్మగారు. చదువా? అమ్మగారు చదువుకుంటావా? మనం చదువుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, పిల్లలు ఎవరు చూస్తారు, బట్టలు ఎవరు చూస్తారు? చదువులేదు ఏం లేదు. అమ్మగారు చదువుకుంటామగారు. ఇసుకించి చదవద్దన్నాను కదా. ఏడ్చించాలో పని చేయి. Big and round, I am big and round, I am of the will be a. ఎంతసేపే? లోపల పని కదా, అది కూడా చూడు. చాలా హ్యాపీ. ఏంటి? అమ్మగారు ఏం లేదు అమ్మగారు. ఏం చేస్తున్నావు? ఉట్టిగానే అమ్మగారు, ఉట్టిగానే. అక్కడికి వచ్చినావేంటి? చదువుతున్నావేంటి? చదవద్దన్నా నిన్ను? అసలు నీకు చెప్పేవాళ్ళు లేక ఇలా చేస్తున్నావే. అసలు నువ్వు పనిలో మీ అమ్మ నాలే. ఓకే. అమ్మా అందులో వేసుకున్నావే? అమ్మా అమ్మ మందులు వేసుకున్నా? అమ్మా అమ్మా అమ్మ లేవమ్మా, అమ్మ లేవు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చచ్చిపోయింది. పోయిందా? వాడు శివం మాట లేపుదాం. ఏందమ్మా, ఎవరు నువ్వు? నా పేరు లక్ష్మి. ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు చదువుకోవాలని ఉంది. మా అమ్మ చచ్చిపోయింది, నాకేమో చదువుకోవాలని ఉంది. కానీ మా నాయన చదివించడు. ఆయన బాగా తాగి కొడతాడు, నన్ను కూడా పనిలో పెడతాడు. నాకేమో చదువుకోవాలని ఉంది. చదువుకుంటావా మరి? చదువుకుంటా. మీ ఇల్లు ఎక్కడ? ఇట్లా చక్కగా ఇష్టం అని ఇష్టం అంత అన్నం. నేను రేపు మీ స్కూల్లో జాయిన్ చేస్తా
చదువుకుంటావా? చదువుతాను. ఓకే రేపు వెళ్దాం ఇంటికి వస్తాం. ఓకేనా చదివిస్తాం రైట్. సరే అమ్మ, ఇంటికి వెళ్ళాలి. అమ్మాయి పరిస్థితి బాగా చూసాను, చాలా చక్కగా ఉంది. వీళ్ళ ఫాదర్ చాలా తాగుకుంటాడు, వీళ్ళ డాడీ మాత్రం ఇక్కడికి అలౌ చేయకూడదు అనుకుంటున్నాను. ప్రసాద్ రాజు రిటర్న్ అన్న అక్క ఇక్కడ జాయిన్ అవుతుంది. తన బాగా తీసుకొని ఒకసారి హాస్టల్ చూపించండి బాబు. సరే సార్, సరే సార్. బాగా. ఓకే మా డీటెయిల్స్ ఓకే సార్, బాగా సరే. ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్. చదువుకోవడం పిల్లల హక్కు, చదివించడం పెద్దవాళ్ళ బాధ్యత. నేనంతా మాట్లాడాను, మీరు వెళ్ళి మీ పాపను స్కూల్లో జాయిన్ చేయండి. అట్లాగే మేడం.